అస్త్రప్రయోగము తెలియడం ఎంత ముఖ్యమో ఉపసంహారం తెలియడం అంతే ముఖ్యం. ప్రయోగ ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశం పొందాడు రామచంద్రుడు. ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు. అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు. వారికి అత్యంత మనోహరంగా, ప్రశాంతంగా, దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమము కనపడ్డది. అది చూడగానే రాముడు మునితో, ఈ ప్రాంతము ఇన్ని కాంతులు వెదజల్లుతూ ప్రకాశమానంగా ఉండడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు. మహర్షి అందుకు ప్రతిగా, రామా, ఇది పూర్వము విష్ణువు వామనావతారంలో నివసించిన పుణ్యభూమి. ప్రస్తుతం నేను ఉంటున్నాను. దీని పేరు సిద్ధాశ్రమము. ఆశ్రమంలో ప్రవేశించగానే అతడ నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలికినారు. రాముడు మహర్షితో, స్వామి, మీరు యాగదీక్షా స్వీకారం గావించండి. మేము రక్షణ బాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము అని పలికి యాగశాల చుట్టూ తిరుగుతూ 1000 కళ్ళతో కాపలా కాస్తున్నారు. ఈ యాగము 6 రోజులు కొనసాగుతుంది. 5 రోజులు ఏ విధమైన విఘ్నము లేకుండా గడిచిపోయింది. 6వ రోజు అన్నదమ్ములిద్దరూ ఏమాత్రము కూడా అజాగ్రత్త లేకుండా కళ్ళలో ఒత్తులు వేసుకుని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు, ఇంకా జాగ్రత్తగా ఉండమని. ఇంతలో అందరూ చూస్తూ ఉండగానే ఒక్కసారిగా యజ్ఞకుండంలో నుండి భగ్గుమని అగ్నిజ్వాలలు పైకి లేచినవి. ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది. యజ్ఞం సాగుతున్నది. మంత్రపూర్వకంగా, శాస్త్రానుసారంగా యజ్ఞ నిర్వహణ గావిస్తున్నారు విశ్వామిత్రుడితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ఆకాశం బ్రద్దలైనంత చప్పుడు. ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలు ఆవరించినట్లుగా మిడతల దండులాగా రాక్షస సైన్యం యాగశాల పైన ఆకాశాన్ని కప్పివేసింది. చిమ్మ చీకట్లు కమ్మినట్లున్నది. పెద్ద పెద్ద కడవలు పట్టుకొని మారీచ సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు. రక్తంతో ఆ వేదిక నిండిపోయింది. మారీచ సుబాహులు నానారాత్రించురులతోడ నభమున మాయానీరదములు పన్ని యసృగ్ధారలు వేదిపై గురిసి గర్జనలెసగన్ అంటాడు భాస్కర రామాయణకర్త. లక్ష్మణ చూడు నాలావంచు విజయలక్ష్మీ ధనుర్ఘోష లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపినాడు. ఇది గోనబుద్ధారెడ్డి గారు వ్రాసిన రంగనాథ రామాయణంలోని వాక్యం. మారీచ సుబాహులు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే రామచంద్రుడు ఒక్కసారిగా విల్లు ఎక్కుబెట్టి నారి సారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు. అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళి 100 యోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది. ఆ దెబ్బకు వాడి దిమ్మ తిరిగి కళ్ళు బైర్లు గమ్మి మూర్ఛపోయాడు. మరల క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి వదిలాడు సుబాహుడి మీదకు. అది వాడి గుండెల మీద పిడుగులా కూలి శరీరాన్ని చీల్చి ఛిద్రం చేసి వాడిని నేల కూల్చింది. మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడి వారక్కడ చల్లా చెదురై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేలకూలారు. యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది. మా తదుపరి కర్తవ్యమేమిటి బ్రహ్మర్షి అని వినయంగా తన చెంత దోసిలి ఒగ్గి నిలుచున్న రామలక్ష్మణులను కడుమురిపెంగా చూస్తున్నారు మహర్షి. ఇంతలో కొందరు ఆశ్రమవాసులు అతడికి వచ్చి, జనకుడు యాగం చేస్తున్నాడట, మనకు ఆహ్వానం వచ్చింది అని తెలిపారు. అప్పుడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులారా, మీరు కూడా మాతో మిథిలకు వచ్చినట్లయితే అక్కడ మీరు ఒక ధనస్సును చూడవచ్చు అని అన్నారు. ఆ ధనస్సును మిథిలాధిపతి అయిన దేవరాతుడు తన యజ్ఞఫలంగా దేవతల వద్ద నుండి పొందినాడు. అది చాలా గొప్ప ధనస్సు. దాని మధ్య భాగము చాలా దృఢమైనది. అది మిథిలేశుల రాజమందిరంలో ప్రస్తుతము పూజలందుకుంటున్నది అని మహర్షి పలికి తాను ప్రయాణమైనాడు. సోదరులిరువురు, తాపసులు, వారి శకటములు అన్నీ విశ్వామిత్ర మహర్షిని అనుసరించి వెళుతున్నవి. సాయంకాలమయ్యే వరకు ఆ విధంగా ప్రయాణం చేసి అత్యంత మనోహరమైన ఒక నది ఒడ్డుకు చేరారు.
ఆ ప్రాంత సౌందర్యాన్ని చూసి రామచంద్రుడు మునిచంద్రుని ప్రశ్నించాడు. స్వామి, ఈ ప్రదేశము కడు రమణీయంగా ఉన్నది, కారణమేమి అని అడిగాడు. ఈ నది పేరు శోణ నది. ఇది మగధ దేశంలో పుట్టినది. పూర్వము బ్రహ్మదేవునకు కుశుడు అని ఒక కుమారుడుండేవాడు. ఆ కుశునకు 4 పుత్రులు. వారిలో కుశాంబుడు కౌశాంబీ నగరమును, కుశనాభుడు మహోదయపురమును, అధూర్తరజసుడు ధర్మారణ్యము అనే పట్టణాన్ని, వసురాజు గిరివ్రజపురాన్ని నిర్మించుకుని ధర్మం తప్పకుండా పరిపాలిస్తూ ఉండేవారు. వారిలోని వసురాజుకు చెందిన భూమి ఇది. ఈ శోణ నదీ తీరం ఆయన ఏలుబడిలోనిదే. వారిలో కుశనాభుడు ఘృతాచి అనే అప్సర స్త్రీని వివాహం చేసుకుని 9 అందమైన కన్యలకు తండ్రి అయినాడు. ఆ కన్యలు 9 అపురూప సౌందర్య రాశులు. దర్శన మాత్రం చేత మోహ వివశులను గావింపగలరు. వారు ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా వారిని చూసి మోహించిన వాయుదేవుడు తన కోరికను వెల్లడించి పెళ్లి చేసుకుంటాను మిమ్ములను అని కోరిక వ్యక్తపరచాడు. తండ్రి అనుమతి లేని కారణం చేత వారు అతని కోరికను తిరస్కరించినారు. అప్పుడు వాయుదేవుడు కోపంతో వారిని కురూపిణులుగా మార్చివేశాడు. తిరిగి శాపమివ్వగల శక్తి ఉండి కూడా వాయువును ఏమీ చేయక తండ్రి వద్దకు వెళ్ళి తమకు పట్టిన దుస్థితి వివరించి కంట నీరు పెట్టుకున్నారు ఆ 9 కన్యలు. అప్పుడు తండ్రి అయిన కుశనాభుడు వారికి యవ్వనము అశాశ్వతము, విలువలు శాశ్వతము అని బోధించి ఊరడించాడు. భాస్కర రామాయణకర్త ఈ సందర్భంలో ఒక చక్కటి పద్యం రాశారు. క్షమయ జనులకాభరణము, క్షమయ కీర్తి, క్షమయ ధర్మంబు, క్షమయ సజ్జన గుణంబు, క్షమయ యజ్ఞంబు, క్షమయ మోక్షంబు, క్షమయ సకల దానంబు, క్షమయందే జగము నిలుచు. ఇవే పదాలతో రంగనాథ రామాయణకర్త కూడా ఇంతే అందంగా వ్రాశారు. ఓర్పు అనేది ఎంత ముఖ్యమో ఆ రోజునే చెప్పారు మనకు పెద్దలంతా. ఒక్కసారిగా తన కూతుళ్ళందరకు వికృత రూపం ప్రాప్తించిన కుశనాభుడు ఆందోళన చెందకుండా వారి వివాహం గూర్చి మంత్రులతో ఆలోచన చేశాడు. గొప్ప తపస్సంపన్నుడైన చూళికి సోమద అనే గంధర్వ స్త్రీ యందు జన్మించిన బ్రహ్మదత్తుడు తగిన వరుడు అని నిశ్చయించి వారిని ఆయనకిచ్చి పాణిగ్రహణము జరిపించినాడు. ఆయన కరస్పర్శ అందరు యువతుల వికృత రూపాన్ని పోగొట్టి తిరిగి నవయౌవన సౌందర్యాన్ని ప్రసాదించింది. కన్యాదానము చేసిన పిమ్మట కుశనాభుడు పుత్రకామేష్టి చేశాడు. అప్పుడు కుశుడు కుశనాభునితో, పుత్ర, నీకు తగినవాడు ధార్మికుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అంత కుశనాభునకు గాధి అనే పేరు గల కుమారుడు జన్మించాడు. ఆ గాధియే మా నాయనగారు. రామా అని పలికి, రామా, ఇప్పటికే అర్ధరాత్రి అయినది, చెట్లు అన్నీ కూడా నిశ్చలంగా ఉన్నాయి, పక్షుల కదలిక ఏమాత్రమూ లేదు, మింట చుక్కలు మెరుస్తున్నాయి, చంద్రుడు పూర్తిగా ఆకాశంలోకి వచ్చి చల్లని కాంతితో ప్రాణులను ఆనందింపజేస్తున్నాడు. రామా, ఇక నిదురపోవయ్యా అని పలికి మహర్షి తాను కూడా విశ్రమించాడు. తెలతెలవారింది. సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని మరల నడక సాగించారు. అలా నడచి నడచి గంగా తీరాన్ని చేరారు అందరూ. ఆ గంగానది శాంత గంభీరంగా ప్రవహిస్తున్నది. పుణ్య జలాలతో, హంస సారస పక్షులతో మనస్సుకు ఆహ్లాదాన్ని జనింపచేసే ఆ నదిని చూసి రాముడు ఆశ్చర్యంతో మునిని ప్రశ్నించాడు. గంగ 3 లోకాలను ఎట్లా ఆక్రమించింది? సముద్రంలో ఎలా ప్రవేశించింది? తెలుసుకొనగోరుతున్నాను స్వామి అని అడిగాడు. గంగ భూమి మీదకు ఎలా అవతరించింది మహర్షి? చాలా ఉత్సుకతతో ప్రశ్నించాడు రామచంద్రుడు. రామా, చెబుతాను విను అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి. హిమవంతుడికి 2 కుమార్తెలు. పెద్ద కుమారిత గంగ, రెండవ ఆవిడ ఉమ. పెద్ద కూతురు గంగను దేవతల కోరిక మీద ఆయన వారికి ఇచ్చివేయగా ఆవిడ దేవలోకం వెళ్ళిపోయింది. రెండవ కూతురు ఉమ, ఆవిడ శంకరుని ఇల్లాలయ్యింది. పూర్వం అయోధ్యను సగరుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. అతడు మీ ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాజే. ఆయనకు 2 భార్యలు.
పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య సుమతి. సంతానార్థి అయి సగరుడు భార్యలతో కూడి భృగుప్రస్రవణము అనే పర్వతం మీద ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై, నీకు ఒక భార్య యందు వంశమును నిలిపే ఒక కుమారుడు, ఇంకొక భార్య యందు మహాబలవంతులైన 60,000 మంది పుత్రులు కలుగుతారు అని దీవించాడు. అప్పుడు సగరుని పెద్ద భార్య కేశిని తనకు ఒక్క కుమారుడు చాలు అని అనగా, ఆవిడ యందు అసమంజుడు అనే మహాబలశాలి అయిన పుత్రుడు జన్మించాడు. చిన్న భార్య సుమతి యందు 60,000 మంది సగరులు జన్మించారు. అసమంజుడు పేరుకు తగ్గట్లుగా అసమంజసమైన వికృతమైన చేష్టలకు పెట్టింది పేరు. అతను పసిపిల్లలను పట్టుకుని సరయూ నదిలో ముంచి వారు మునకలేస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందేవాడు. ఈ దుశ్చర్యలు భరించలేక దేశ ప్రజలు సగరుడి వద్ద మొరపెట్టుకున్నారు. కొడుకు అనే పక్షపాతము కూడా లేకుండా అసమంజుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు సగరుడు. అయితే అప్పటికే అసుమంజుడికి అంశుమంతుడు అనే వీరాధివీరుడు బుద్ధిమంతుడు అయిన పుత్రుడు ఉన్నాడు. ఆలుబిడ్డలను వదిలిపెట్టి కట్టుబట్టలతో దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు అసమంజుడు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత సగరుడికి అశ్వమేధయాగం చేయాలనే కోరిక పుట్టింది. యాగాశ్వాన్ని స్వేచ్ఛగా వదిలాడు. దానిని దుర్బుద్ధి అయి ఇంద్రుడు అపహరించి పాతాళంలో కపిలముని ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు. యాగాశ్వాన్ని వెతుక్కుంటూ 60,000 మంది సగరులు బయలుదేరారు. భూమి 4 చెరగులా వెతికారు. అణువణువు శోధించారు. ఎక్కడా వారికి అశ్వము జాడ కనపడలేదు. ఇక లాభం లేదు అని భూమిని అన్ని వైపుల నుండి బద్దలు కొట్టి పాతాళానికి పయనమయ్యారు. పాతాళలోకంలో ఒకచోట కపిలముని ఆశ్రమంలో గడ్డిమేస్తూ కనపడ్డది ఆ అశ్వము. కపిలముని అపహరించాడనే అపోహతో ఆయన మీదకు వారంతా యుద్ధానికి వెళ్ళగా ఆయన ఆగ్రహజ్వాలలో మాడి మసి అయి బూడిద కుప్పలుగా మారారు సగరులు. పుత్రులు ఎంతకీ రాకపోయేసరికి చింత పట్టుకున్నది సగరుడికి. మనుమడు అంశుమంతుని వారి జాడ కనుగొనమని పంపాడు. ఈరోజు కథలో 2 విషయాలు మనం చర్చించుకుందాం. పాణిగ్రహణం అంటే చేతిని స్పర్శించడం. స్పర్శ కలగజేసేటువంటి స్పందనలు అనేకం. ఈ రోజున మనం అందరం కూడా స్త్రీ పురుష విచక్షణ లేకుండా ఎంతోమందితో పాణిగ్రహణం చేస్తున్నాం. పై కథలో మనకు ఏం తెలిసింది? భర్త యొక్క కరస్పర్శ ఆ యువతుల యొక్క వికృత రూపాన్ని పోగొట్టి వాళ్ళందరికీ నవయవ్వన సౌందర్యాన్ని ప్రసాదించింది. ఆ స్పర్శ కలగజేసే స్పందనలు అంత గొప్పవి అన్నమాట. మనం గొప్పగా చెప్పుకునే సనాతన ధర్మము, మన సంస్కృతి ఈరోజు ఉన్నదో పోయిందో మీరే తేల్చుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, శిక్షలు విధించడంలో ఇక్ష్వాకులు స్వపరభేదాలు పాటించరు. న్యాయం అందరికీ ఒకటే. సగరుడైనా రాముడైనా అదే ధర్మం పాటించారు. అందుకే చిరకాలం భూమి మీద యశఃకాయులైనారు. మన ఇప్పటి తరాలకు ఈ కథలు అందించే నైతిక బలం అపారం. ఇట్లాంటి కథలని విస్తృతంగా ప్రచారం చేద్దాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.